హలో అండి, నేను రవి. ఇది ఆముక్తమాల్యద కిచెన్. క్విక్ అండ్ ఈజీ స్నాక్ బ్రెడ్ ఆమ్లెట్ చూద్దామండి ఈరోజు. పొద్దున్నే పిల్లల స్నాక్ బాక్స్లో సర్దాలన్నా, సడన్గా వచ్చిన గెస్ట్స్కి ఏమన్నా చేసి పెట్టాలన్నా ఈజీగా ఎక్కువ టైం పట్టకుండా చేయగలిగే ఫుడ్ ఐటమ్ ఇది. మొదలెడదామా? రెసిపీ నేను వీడియో చివరిలో ఇచ్చాను. ముందు బ్రెడ్ ఆమ్లెట్ చేయడానికి కావలసిన వస్తువులేంటో చూద్దాము. బ్రెడ్, మామూలు మిల్క్ బ్రెడ్ తీసుకోండి. మార్కెట్లో దొరికే బ్రెడ్లలో అతి చిన్న సైజు ఏదో చూసి అది తీసుకోండి. ఒకవేళ పెద్ద సైజు బ్రెడ్ స్లైసెస్ మాత్రమే దొరికితే బ్రెడ్ ఆమ్లెట్లోకి 2 స్లైసెస్ కాకుండా ఒకటే తీసుకోండి. ఇంకా ఎగ్స్, ఉల్లిపాయలు, టొమాటోలు, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీస్, కొరియాండర్ లీవ్స్, సీజనింగ్కి సాల్ట్, టర్మరిక్, ఇంకా బటర్. ఇక వంట ముందు ప్రిపరేషన్ విషయానికి వస్తే టొమాటోలు, ఉల్లిపాయలు, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీస్, కొరియాండర్ లీవ్స్ వీలైనంత సన్నగా తరుక్కోండి. నెక్స్ట్ ఒక గిన్నెలో ఎగ్స్ కొట్టి వేసుకోండి. తర్వాత అందులో సన్నగా తరుక్కున్న వెజిటబుల్స్ ఇంకా సాల్ట్, టర్మరిక్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇక చేయటం విషయానికి వస్తే ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని ముందు అందులో కొంచెం బటర్ వేసి అది కరిగాక బ్రెడ్ స్లైసెస్ వేసి 2 వైపులా టోస్ట్ చేసుకోండి. మీ దగ్గర టోస్టర్ ఉంటే అందులో కూడా టోస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ బ్యాలెన్స్ బటర్ ప్యాన్లో వేసి అది కరిగాక మంట పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఆమ్లెట్ వేసుకోండి. ఆమ్లెట్ కొంచెం గట్టిపడ్డాక టోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఆమ్లెట్ మీద అమర్చండి. తర్వాత ఆమ్లెట్ కార్నర్స్ బ్రెడ్ మీదకి జాగ్రత్తగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మడవండి. నెక్స్ట్ ఆమ్లెట్ని సగానికి మడవండి. ఇప్పుడు ఫైనల్గా ఆమ్లెట్ మధ్యలోకి కట్ చేయండి. అంతేనండి, బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. నా ఉద్దేశంలో ఆమ్లెట్ అనేది రంగు మారకూడదు, ముఖ్యంగా బ్రౌన్ కలర్లోకి రాకూడదు. అప్పుడే దాని రుచి బాగుంటుంది. బట్ మనలో చాలామంది కొంచెం ఎర్రగానే కాలుస్తాం ఆమ్లెట్, ఇక్కడ మా వాళ్ళు కాల్చినట్టు. బ్రెడ్ ఆమ్లెట్ నాకు ఉట్టిదే తినడం చాలా ఇష్టం, బట్ మీరు టొమాటో సాస్తో ఎంజాయ్ చేయొచ్చు. బ్రెడ్ ఆమ్లెట్ అనగానే నాకు విజయవాడ రైల్వే స్టేషన్ గుర్తొస్తుంది. ప్లాట్ఫామ్ మీద బ్రెడ్ ఆమ్లెట్ వేసే బళ్ళు, ఆగిన ట్రైన్స్లో ప్యాసింజర్స్కి వేడివేడిగా వేసి సర్వ్ చేయటం కళ్ళ ముందు కనిపిస్తుంది. విజయవాడ రైల్వే స్టేషన్లో వేసే బ్రెడ్ ఆమ్లెట్కి సెపరేట్ ఫ్యాన్ బేసే ఉందండి. అలాంటి బ్రెడ్ ఆమ్లెట్టే ఇది, తప్పకుండా ట్రై చేయండి. ఆముక్తమాల్యద కిచెన్లో రెసిపీస్ అన్నీ గ్రామ్స్లోనే ఇస్తాము. ఒక వంట చేసిన ప్రతిసారి ఒకేలా ఉండాలంటే ప్రెసిషన్ కుకింగ్ ఒక్కటే మార్గం. మీరు కూడా ట్రై చేయండి. ఇంకెప్పుడు గ్లాసులు చెంచాల కొలతల జోలికి పోరు. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ సపోర్ట్కి మెనీ థ్యాంక్స్.